నమస్తే అండి, నేను రజాక్. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? చేశారా? చేస్తున్నారా? సో ఒకేసారి డబ్బు మొత్తం తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఒకటే ఎఫ్డి చేయడం బెటరా, లేదంటే కనుక మల్టిపుల్ ఎఫ్డీలు చేయడం బెటర్? ఇది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తెలియకపోతే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం తెలియకపోతే, అలాగే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం తెలియకపోతే, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం తెలియకపోతే, ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోతే కనుక మీ డబ్బుని ఆ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసి ఇంత మార్జిన్ వాళ్ళు ఉంచుకొని మనకి ఇంత పర్సెంటేజ్ అనేది వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఎంత సంపాదిస్తున్నా సరే ఎంతో కొంత దాచుకోండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బందికర పరిస్థితుల్లో, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బు అవసరం అయితే ఉంటుంది, అవి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సురక్షితమైన రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే తెలియక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని అంతటినీ కూడా ఒకటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. దయచేసి ఎప్పుడు అలా చేయొద్దు. ఎందుకంటే ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి మీరు ఫిక్స్ చేసుకుంటే కనుక ఆ డబ్బుని వెనక్కి తీయాలంటే కుదరదు. కొన్ని ఫేజెస్లో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మరికొన్ని స్ట్రాటజికల్ మూవ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక మంచి రిటర్న్తో పాటు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా బయటపడవచ్చు. బేసిక్గా ఒక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక ఒకేసారి ఒక 2 లక్షలు, లేదంటే 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, సో ఒకేసారి ఇవి ఇలా చేసేస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది మీకు ముందుగా తెలియాలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు వస్తే తెలియకపోతే కనుక చాలా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు మొత్తాన్ని కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే కనుక దీన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, టైం ఎప్పుడైతే లిమిట్ రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన డబ్బులు మనకు వస్తాయి అనుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్లు ఉంటాయి లైఫ్లో. అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, లేదంటే అనుకోకుండా పెళ్ళిళ్ళు వస్తాయి, పేరెంటల్ వస్తాయి, చదువులు వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలాంటి క్రమం వచ్చినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు బ్రేక్ చేయడం వల్ల చాలా వరకు నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పార్షియల్ విత్డ్రా అనేది సాధ్యం కాదు కదా. పార్షియల్ విత్డ్రా సాధ్యమయ్యే లెక్కైతే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంత మొత్తంలో మీకు డబ్బులు అవసరం అనుకోండి, మన సేవింగ్స్ అకౌంట్ ఉంటే కానీ కొంత మొత్తంలో డబ్బు అవసరం ఉంటే కానీ తెచ్చేసుకోవచ్చు బయటికి, ఇబ్బందులు పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మీరు లార్జ్ అమౌంట్ ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పార్షియల్ విత్డ్రా చేద్దామంటే కుదరదు, సాధ్యం కాదు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకేసారి వేయకూడదు. ఇంకొకటి పెనాల్టీ భారాలు ఉంటాయి. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఎలా ఉంటాయి, మీకు అత్యవసరం అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేసినారు అనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మీరు ముందస్తుగా విత్డ్రా చేసుకుంటే దీని వచ్చేసి ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అంటారు, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. సో ఇది చేసుకుంటే కనుక బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మీరు విత్డ్రా చేసినందుకు గాను పెనాల్టీ వేస్తుంది. ఎప్పుడైతే పెనాల్టీ వేస్తుందో ఆటోమేటిక్గా మీరు కొంత మొత్తం డబ్బునైతే లాస్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసుకుందే డబ్బు సంపాదించుకోవడానికి, వీడు మళ్ళీ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అని చెప్పేసి తీసుకుంటే దానివల్ల మీకు ఏముంటుంది, నెక్స్ట్ వచ్చేసి వడ్డీ రేట్లు భయంకరంగా మీ మీద పడుతుంది. మీరు పెట్టినటువంటి వడ్డీ లాక్ చేస్తే కనుక మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా టైం సెట్ చేసుకుని ఉంచుకుంటే కనుక మీ వడ్డీ మీకు వస్తుంది. అలాగే ఒక లాంగ్ టర్మ్ ఎఫ్డీని మీరు లాక్ చేసి ఉంచుకుంటే కనుక భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే కనుక మీరు వాటిని అందుకోలేకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డబ్బు మొత్తాన్ని ఒకటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొద్దు. కానీ మనం ఏ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకో, దీన్ని ల్యాడరింగ్ మోడ్ అంటారు. నిత్యానికి మెట్లు ఎలా ఉంటాయి ఆ మాదిరి అనమాట. మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. 5 లక్షలు ఉన్నాయి అనుకోండి, 5 లక్షలు ఒకేసారి పెట్టకుండా, లేదంటే 10 లక్షలు ఉన్నాయి ఒకేసారి పెట్టకుండా కొంత అమౌంట్ని ముక్కలు చేసి పెట్టుకోవడం వల్ల మనకి ప్రతి సంవత్సరం మన చేతిలో డబ్బు వస్తుంది, మన చేతిలో డబ్బు తిరుగుతూ ఉంటుంది. రెండో పక్క ఏంటంటే వచ్చిన డబ్బులో మనకు అవసరం లేకపోతే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటి బెనిఫిట్ ఉంటుంది ఇది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎఫ్డీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఉత్తమమైన మార్గాలు, ఇవి చెప్పరు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే దాన్ని 4 లేదా 5 భాగాలు విడగొట్టండి. 4 నుంచి 5 భాగాలు విడగొట్టిన దాన్ని ఎఫ్డి ల్యాడరింగ్ అంటారని చెప్పా కదా. సో ఆ విధంగా మీరు చేయండి. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి, 5 భాగాలు విడదీస్తే కనుక 5 2 10 అంటే దాన్ని ఏ విధంగా చేయాలి ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరానికి 2 లక్షలు, 2 సంవత్సరాలు కలిపి ఇంకొక 2 లక్షలు, 3 సంవత్సరాలు కలిపి ఇంకొక 2 లక్షలు, 4 సంవత్సరాలు కలిపి ఇంకొక 2 లక్షలు, 5 సంవత్సరాలు కలిపి ఇంకో 2 లక్షలు. సో ఇలా ఒక ల్యాడర్ మోడ్. 2 సంవత్సరాలకి మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు మీకు వస్తాయి, మీరు రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 2 లక్షలకు సంబంధించి మెచ్యూరిటీ అయింది కాబట్టి మళ్ళీ డబ్బులు వస్తాయి, మెచ్యూర్ అయింది కాబట్టి మళ్ళీ డబ్బులు వస్తాయి. మళ్ళీ కావాలంటే వాటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మన చేతిలో డబ్బులు వస్తూనే ఉంటాయి.
మీ చేతిలో డబ్బులు కనిపిస్తూనే ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిడ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 1 సంవత్సరానికి 2, 3, 4, 5 అలా 5 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం కూడా మీ చేతిలో డబ్బులు వస్తే మళ్ళీ రీఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా. దీన్ని లాడరింగ్ మోడ్ అంటాం. ఈ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు పక్కాగా లాభాలు అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, లిక్విడిటీ టెర్మినాలజీ ఉపయోగించి మాట్లాడతాను, అర్థమవుతుంది. టెర్మినాలజీ ఉపయోగిస్తాను. లిక్విడిటీ, బేసిక్గా లిక్విడిటీ అనే పదాన్ని స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరమవుతుందో అన్ని డిపాజిట్లను మీరు ఒకేసారి బ్రేక్ చేయకుండా, మీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గకుండా, మీ మీద పెనాల్టీస్ పడకుండా ఉండాలంటే ఒక ఎఫ్డీని మాత్రమే మీరు అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు. అది చిన్న ఎఫ్డీ, 1 year ఎఫ్డీ, ఇబ్బంది ఉండదు. సో అలాగే మిగిలిన డిపాజిట్లు అన్నింటినీ కూడా యథావిధిగా మీరు దాంట్లో కంటిన్యూ చేయొచ్చు. వాటికి వడ్డీ వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే పెనాల్టీలు కూడా ఉండవు. ఒకవేళ 1 సంవత్సరం తీస్తే కూడా చాలా తక్కువ పెనాల్టీ ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్, బ్యాంకు నుంచి ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుంది. దీన్ని వచ్చేసి DICGC అంటారనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి డిపాజిటర్కి ఒక బ్యాంకులో గరిష్టంగా 5 లక్షల వరకు మాత్రమే బీమా రక్షణ ఉంటుందన్నమాట. కానీ మీ పెట్టుబడిని విభజించి వేరు బ్యాంకులో ఉంచడం వల్ల మీ సొమ్ము ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి భద్రత లభిస్తుంది. మీరు 1 కోటి రూపాయలు ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకుందాం. ఆ బ్యాంకు దివాళా తీసి ఎత్తేస్తే DICGC ప్రకారం ఒకవేళ ఎక్కడైనా నష్టం వస్తే కనుక 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి అవకాశం మాత్రమే ఉంది. అదే ఆ 1 కోటి రూపాయలు వచ్చేసి మీరు ముక్కలుగా ఒక 4-5 బ్యాంకులు వేసుకుంటే కనుక, అది యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, SBI అవ్వచ్చు, HDFC అవ్వచ్చు, ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, ఇలా అనేక బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, ఇలా అనేక బ్యాంకులు ఉంటాయి అనమాట. వాటిలో ఖాతాలు ఓపెన్ చేసుకుని వేసుకోవడం వల్ల మీకేంటంటే బ్యాంక్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ రక్షణ కూడా ఉంటుంది అనమాట మీ డబ్బులన్నిటికీ. నెక్స్ట్, వడ్డీ రేట్ల యొక్క ప్రయోజనాలు ఉంటాయి. మీరు మీ డిపాజిట్లను వచ్చేసి వేరు కాల పరిమితుల్లో, ఇంతకుముందు చెప్పినట్టు 1, 2, 3 సంవత్సరాలు పెట్టుకుంటారు కాబట్టి డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి తాజా వడ్డీ రేట్ల ప్రకారమే మీకు ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. సో మీరు ఒకేసారి 5 సంవత్సరాలు వేసుకుని కూర్చున్నారు అనుకోండి, వడ్డీ రేట్లు అప్పుడు ఉంటాయో తగ్గుతాయో, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, పడుతుందో పెరుగుతుందో ఏం జరుగుతుందో మనకేమీ కూడా తెలియదు. బట్ ఈ లాడరింగ్ మోడ్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు రిటర్న్ అప్పుడే మీరు చూడొచ్చు, ఎప్పుడు వడ్డీ రేట్లు అప్పుడు మాత్రమే చూడొచ్చు. మహా అయితే కొంచెం చిన్న ఫ్లక్చువేషన్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఆ విషయాన్ని అయితే గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, మరి ఇది ఎవరు ఎంచుకోవాలి, ఏ విధంగా ఎంచుకోవాలి, ఇది ఎవరికి బాగుంటుంది అనేది కూడా చెప్తాను. మీకు వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదా ఏదైనా ఆస్తి అమ్మగా వచ్చినటువంటి పెద్ద మొత్తాన్ని దాచుకోవాలని చూస్తూ ఉంటే దాని నుంచి కనీసం వచ్చేసి 3 నుంచి 5 భాగాల వరకు విడగొట్టుకోండి. ఈ విధంగా వేరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. ఒక సింగిల్ బ్యాంకులో డిపాజిట్ చేయొద్దు, నష్టపోతారు. ఎక్కడైతే మనకి లంసమ్ అమౌంట్ వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనుక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ప్రకారం మనం తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఇంతని. బట్ కొన్ని సందర్భాలు మనం ల్యాండ్ అమ్మేస్తున్నాం, వాళ్ళు నెలకి ఇంతని ఇవ్వరు కదా, ఒకేసారి లంసం ఇస్తారు కదా. వాటితో మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంత వడ్డీ మీద రావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల 5 భాగాలుగా 5 బ్యాంకుల్లో పెట్టుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇంకా వడ్డీ రేట్లు మీరు అడగవచ్చు, కొంచెం తేడాలే ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఎక్కువ ఇవ్వచ్చు, కొన్ని బ్యాంకుల్లో తక్కువ ఇవ్వచ్చు. అది 0.% ఉంటుంది. పెద్ద దాని విషయంలో భయపడాల్సిన పని అయితే లేదు. అలాగే మీకు అసలు డబ్బుతో పని లేదు, కేవలం నెలవారీ వడ్డీ ఆదాయం కావాలనుకునేవారు మాత్రమే ఒక పెద్ద మొత్తాన్ని క్యుములేటివ్ కాకుండా రెగ్యులర్ మోడ్లో, పేఅవుట్ మోడ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అదొక ఆప్షన్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు చూసుకోండి. అయితే పెట్టుబడి అనేది కేవలం డబ్బు దాచడమే మాత్రమే కాదు, అవసరమైనప్పుడు అది మనకి సులభంగా అందుబాటులో ఉండాలనే విషయాన్ని అయితే మీరు ఎప్పుడు కూడా మర్చిపోండి. సులభంగా మనకు అందుబాటులో లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా దాని అవసరం. తింటా కావచ్చు, ఉంటా కావచ్చు, ఏదైనా ట్రిప్ వేయడానికి కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కావచ్చు, ఒక ఫంక్షన్ కావచ్చు. సో అవి మనకు అవసరం అనే టైంలో మన దగ్గర డబ్బు ఉండాలి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మళ్ళీ వీటిని మనం ఇన్వెస్ట్ చేస్తుందని బ్రేక్ చేసినట్టు ఉపయోగం ఉండదు. సో ఒక పెద్ద ఎఫ్డీ చేయడం వల్ల సౌలభ్యాలు ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, నష్టం కూడా ఉంటుంది అనమాట. ఆర్థిక చిక్కులు వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడక తప్పదు. మనిషి అన్న తర్వాత ఆర్థిక చిక్కులు తప్పనిసరిగా వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు నష్టాలు అన్నీ కూడా జీవితంలో వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. కాబట్టి ఎప్పుడైనా సరే నేను చెప్పేటటువంటి సలహా ఏమంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, కానీ చిన్న మొత్తాలు వాటిని విభజించి చేసుకోండి. అది కూడా వేరు బ్యాంకుల్లో చేసుకుంటే కనుక రిస్క్ తక్కువ ఉంటుంది, వడ్డీలు కూడా బాగానే వస్తాయి. అలాగే ఏంటంటే లాడర్ మోడ్లో చేయడం వల్ల ప్రతి సంవత్సరం కూడా మీకు అది రొటేషన్ అవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గర మాట్లాడుకుని ఎంత ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసుకొని మాట్లాడుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇదనమాట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటటువంటి విధానానికి సంబంధించి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చేయండి.